సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? సాంబయ్య. సాంబయ్య గారు ఏం చేస్తుంటారండి? అగ్రికల్చర్. ఓకే. సో ఏం వేసి ఈసారి వరేనా? వరి. ఓకే. సో ఎట్లుంది మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో? మరి వచ్చి సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. రైతుల పరిస్థితి ఏమైనా మారిందా అంటే ఏం చెప్తారు? రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు రైతు బంధు 15,000 ఇస్తానని చెప్పి వాతను ఉన్నప్పుడు కనీసం ఆ టయానికన్నా ఇచ్చే 5,000 ఇచ్చేది. ఇప్పుడు 2 కార్ల ఎగ్గొట్టిండు. దీంతో రైతులు అప్పుల పాలవుతారు, ప్రైవేట్ అప్పుల వడ్డీలకు అవుతారు. ఇప్పుడు పెట్టుబడిలకు కొంచెమన్నా వాళ్ళకు కొద్దిగా సాయం అయ్యేది, కూళ్ళకు దానికో. ఇప్పుడు వీడు ఏక అది లేదు. ఇప్పుడు రైతులకు ఇంకోటి ఏం చెప్తుండే, 7 ఎకరాలని 9 ఎకరాలని దీనికి లిమిట్ పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుండు. నువ్వు నిజమైన పంట వేసిన రైతుకు నువ్వు ఇవ్వు, కనీసం ఒక 10 ఎకరాల రైతుకు ఇవ్వాలి, 10 ఎకరాలు ఉన్న రైతుకు ఇవ్వాలి. దాంతో పాటు నువ్వు రైతు బంధు మాఫీ చేసినట్టున్నావు. ఇంకా 50% రైతులు నువ్వు చెయ్యి, వాటికి ఎన్ని లక్షలు అప్పు ఉంటేంది, నువ్వు చేసే 2 లక్షలు అతనికి మాఫీ చేయండి. వాళ్ళకి మాఫీ చేయకుండా అంతకుముందు అతను చేసింది ₹1,00,000 పైన ఉన్నాయని వై కావాలి, ఇప్పుడు వీళ్ళకి 2 లక్షలు. అట్లా రైతులకు చాలా రైతులకు అంటే 3 ఎకరాలు ఉన్న రైతులకు లక్ష పైన 2 లక్షల పైన వస్తాయి. అసొంటి రైతులకు రుణమాఫీ చేయకపోతే వాళ్ళకి గవర్నమెంట్ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉన్నారు. రేపు స్థానిక ఎన్నికలలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తారు. ఏమైనా ఆ బస్సు వేస్తే ఎక్కడ వస్తుంది? ఆ బస్సు ఊర్లకు, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేవు, ఆటోలకు పరిమితం. వాళ్ళకి ఏం ఉపయోగం బస్సులతోటి? నువ్వు వేసేది కూడా కొన్ని బస్సులు తక్కువ చేసి కొన్ని బస్సులు నడిపితే వాళ్ళే లేడీస్ అందులో జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది. నువ్వు కరెంటుది నువ్వు రేషన్ కార్డులు వేయవంటివి. రేషన్ కార్డు ఉంటే కరెంటు వర్తిస్తుంది, రేషన్ కార్డులే బంద్ చేసేవి. అతను 10 ఏళ్ళు అతను బంద్ చేసే, ఇప్పుడు నువ్వు ఇవ్వవుతుంది. రేషన్ కార్డు ఏ స్కీమ్కైనా కానీ రేషన్ కార్డు లింక్ ఉన్నది. లింక్ ఉంటే నువ్వు ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వని దానికి స్కీమ్స్ ఎట్లా కింది స్థాయిలో అదైతాయి? అది కాదు. ఇండ్ల విషయంలో ఏంది, నువ్వు అతను ఇచ్చిన డబల్ బెడ్రూమ్ కట్టించినవి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ నల్గొండలో ఇక్కడ రామ్నగర్ దగ్గర 1000 ఇండ్లు ఉంటే లాటరీ తీసి అవి ఉంటే ఇప్పటి వరకు పంచడానికి నీకు చేతనే, వాడు పంచకపోయా, మీరు పంచలేరా? ఎవరో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి, వాళ్ళకన్నా లబ్ధి అవుతుంది కదా. ఎవరికి ఇవ్వకుండా ఈ విధంగా నా కార్యకర్తకు అతను ఎట్టా నా వాళ్ళకి రావాలని ఇప్పుడు వీళ్ళైనా అదే చేస్తారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నావు, నువ్వు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎన్ని ఇస్తావు ఊరికి? నువ్వు పెట్టుకోమంటే వాళ్ళు ఇప్పుడు 200-300 పేర్లు వచ్చినాయి. 1000 ఓట్లు ఉన్న కాడ 300 పేర్లు పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు ఎలిజిబిలిటీ 10 ఉన్నాయా 20 ఉన్నాయా? నువ్వు ఎలిజిబిలిటీ చూస్తలేవు, ఓన్లీ సర్వే చేసి అందరికి కొట్టేస్తున్నావు ఆన్లైన్లో. నువ్వు సర్వే ఏం చేస్తున్నావు? నిజంగా నువ్వు ఫిజికల్గా పోయినప్పుడు అతనికి ఇల్లు ఉందా లేదా, స్లాబ్ ఉందా, రేకులు ఉందా, గుడిసె ఉందా, ఎంక్వైరీ చేస్తలేవు. సార్ ఇప్పుడు వచ్చిన సర్వేకి వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా అడుగుతున్నారా? మరి అడుగుతలేరు. ఆడ చూసుకొని ఆ కాగితాలు చూసుకొని పోయి స్టిక్కర్ అతికించుకొని చేసుకొని పోతున్నారు తప్ప ఎలాంటి ఎంక్వైరీ లేదు. ఫిజికల్గా వాళ్ళు చూసి ఇల్లు ఉంది లేదనేది కూడా, వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదనేది కూడా సర్వే చేస్తలేరు. కాబట్టి ఆ 10 ఏళ్లలో ఆ గవర్నమెంట్కి వ్యతిరేకత వచ్చిందో, ఇప్పుడు ఈ గవర్నమెంట్కు 10 నెలల సంవత్సర కాలంలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ఈ గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క కాంగ్రెస్ వచ్చిన వ్యతిరేకత 1 yearలో వీళ్ళు సంపాదనలో వచ్చేసింది, వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి కంపల్సరీ దాని ఫలితంగా రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ కంపల్సరీ దాని మీద ప్రభావం ఉంటుంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉచితాలు పెట్టి మాటలు చెప్పి నేను ఇవాళ ఇట్లా అనుకోలేదు, లంక బిద్దలు ఉన్నాయి, ఇవాళ ఏం లేవు కేసీఆర్ మీద. నువ్వు కేసీఆర్ అప్పుల పాల చేసిండు, ఇక్కడ ఏం లేదనే ప్రచారం చేసే మనం అధికారంలోకి వచ్చినావు. అయ్యాల తెలిసే మనం మాట్లాడే అధికారంలోకి వచ్చినావు. నువ్వు ఏ దేవుని కాడ ఏడగొట్టేసినావు. ఇంకా ఇవి నువ్వు గ్యారంటీల కానీ ఇట్లా ఉన్నావు. నువ్వు డిక్లరేషన్లు ఇచ్చినావు, 5-6 డిక్లరేషన్లు ఇచ్చారు. ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యువర్ డిక్లరేషన్. ఏ ఒక్క డిక్లరేషన్ మీద ఇప్పటి వరకు చర్చ లేదు, దాన్ని ఏం చేస్తామనేది లేదు. కాబట్టి ఈ యొక్క డిక్లరేషన్లు కానీ, హామీలు కానీ, గ్యారంటీల మీద కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చేసేదే చెప్పాలి. రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ కానీ ఏదైతే ప్రజలకు చేస్తామో అది చెప్పాలి తప్ప ఈ ఒట్టి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి గారడి మాటలు చెప్తే రేవంత్ రెడ్డి, ఆయన కేసీఆర్ అంటే ఆయన కంటే ఎక్కువ ఈ మాటలతో. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానం ఎట్లా అనిపిస్తుంది సార్? సీఎంగా బూతులు కానీ అదంతా మీకు అంటే చూస్తున్నారు ఎప్పుడైనా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు. ఒక ప్రధానమంత్రిని ఇవాళ రాష్ట్రానికి అనేక విధాలుగా
రాష్ట్రానికి కేంద్రం చేయవలసిన సాయం చేస్తున్నా ఒక ప్రధానమంత్రికి నువ్వు మాట్లాడవలసిన మాటలు కాదు. నువ్వు ఏదన్నా నీకు కావాల్సి ఉంటే ఆ ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నాకు ఈ ప్రాజెక్టులు కావాలి, ఇన్ని ఇండ్లు కావాలి, ఇవి కావాలి అని నువ్వు ఒక మెమోరాండం ఇచ్చి కలిసి మర్యాదగా కలిసి అది చేయాలి. నువ్వు ఆడేంది వీడేందంటే మోడీ గారి మీద నువ్వెంత మోడీ గారి మీద, మోడీకి ఉన్న ఇమేజ్లో నువ్వెంత. కాబట్టి అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు అన్ని గమనిస్తుర్రు. ఇవాళ రేపు ఎవరు తెలివి తక్కువలు గారు, ఓటర్స్ కూడా చాలా తెలివి తక్కువలు. నీ భాషను చూస్తారు, నీ నడవడికను చూస్తారు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తారు, నువ్వు మాటలు ఏం చెప్పినావు ఇప్పుడేమంటున్నావు అన్నీ కూడా కనిపెడుతురు. కాబట్టి అది కంపల్సరీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆయన భాష కూడా మార్చుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా గౌరవించి మాట్లాడాలి. నువ్వు ప్రతిపక్షాలని నువ్వు గౌరవిస్తేనే రేపు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అవతలోడు రేపు గౌరవిస్తాడు. నువ్వు ఇవాళ వీళ్ళ మీద జిజ్జు తీర్చుకోవాలంటే రేపు నీ మీద వాళ్ళు వచ్చినాక కూడా ఎరవాడు టైం ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ భాష మార్చుకొని అందరికి కూడా పనిచేసి. నల్గొండ పరిస్థితి ఎట్లా ఉంది సార్? మరి నల్గొండ కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రిగా చేస్తున్నాడు, ఏంది మరి ఇక్కడ పరిస్థితి? నల్గొండ వెంకటరెడ్డి గారు మళ్ళీ ఇక్కడ డీలిమిటేషన్ లో ఇక్కడ వస్తుందా రాదా నకరెక్కలకు పోవాలనే ఉద్దేశంతో వెంకరెడ్డి గారు ఇక్కడ పట్టించుకుంటలేరు. ఆయన ఎన్నికలలో కూడా ఒక్కరోజు రాత్రి ఇక్కడ పండుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఆయన గతంలో పనిచేసిన ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు చేసి ఏం చేసిండో ఇప్పుడు గదే చేస్తాడు. ఎవనికో ఒకనికి చూసి ఓ లక్ష ఊర్లలో పోయి 500 1000 ఇయ్యంగానే వెంకరెడ్డి తప్పుతుండ్రు గట్ట. ఆయన స్పెసిఫిక్గా గిది చేసిన ఈ నల్గొండకు నేను గిది చేస్తా అనేది లేదు. ఇవాళ నల్గొండలో ఎక్కడ చూడండి, ఇంత పెద్ద నల్గొండ టౌన్లో వేరే బజార్లు చూడండి, గుంటలు ఈ రోడ్డు చూడండి ఇప్పుడు ఎంత గుంటలమయంగా ఉందో. రోడ్లన్నీ భవనాల శాఖ మంత్రి ఆయన చేతిలో ఉంది కదా, సంవత్సరం అంత గుంటల పరిస్థితి ఉన్నది. కాలనీ లోపట్లలో ఉన్న కాలనీలలో రోడ్లు బాగలేవు. కాబట్టి వెంకటరెడ్డి కూడా ఆయన ఎక్కడ పోటీ చేసే తర్వాత కానీ నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయింది కాబట్టి నల్గొండ అభివృద్ధి చేయాలి. ఈ యొక్క పొలిటికల్ గా చూడొద్దు, రాజకీయాలు చేయకుండా ఎన్నుకొని గెలిపించిన ప్రజల కోసం ఏదైనా చేయాలి. చేస్తేనే రేపు రాబోయే రోజులుంటే, లేకపోతే వెంకరెడ్డి కూడా గతంలో పట్టినకైతే మళ్ళీ పడుతుంది. ఆయన అనుచరుల మాటలు విని ఒకరిద్దరు మాటలు విని వాళ్ళతో చేస్తే కంపల్సరీ ప్రజలు కూడా దానికి తగిన బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.